సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. పుష్ప 2 బేసిక్గా పుష్ప 1 కలెక్షన్సే ఒక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. పుష్ప 2 మీద వచ్చేసేటప్పటికి ఆ సింగిల్స్ కానీ లేకపోతే ట్రైలర్ టీజర్స్ లాంచ్ చేసేటప్పుడు ఫ్యాన్స్ ఆ క్రౌడ్ అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ కన్నా 2 మీద చాలా ఎక్కువ ఉండింది. అండ్ అంటే ఈ 2కి వచ్చేసేటప్పటికి సుకుమార్ సార్ మీకు స్టోరీని నరేట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఏది ఆడిషన్ ఇచ్చారు, ఆఫ్టర్ నరేషన్ తర్వాత మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను అగైన్ ఇక్కడ కూడా నా షో రీల్స్ అండ్ ప్రొఫైల్ని నేను పెట్టాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి త్రూ సమ్ కాంటాక్ట్స్. అండ్ అక్కడ పెట్టినప్పుడు సుకుమార్ సారు నేను ఒక కన్నడ సినిమా చేసిన గిల్కి అని, ఒక మెంటలీ రిటార్డెడ్ క్యారెక్టర్, మెంటలీ ఛాలెంజ్డ్ ఆడు. సో ఆ క్యారెక్టర్ చూసి సుకుమార్ సార్ చాలా నచ్చింది. నచ్చిన తర్వాత వాళ్ళు పిలిపించి ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మీ కళ్ళు నాకు చాలా నచ్చింది, ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుంది అనుకుంటా, సో ఇలా ఒక క్యారెక్టర్ ఉంటుంది, లెట్స్ గో ఫర్ షూట్ అని అన్నారు. నాకు కంప్లీట్ ఇది కూడా ఇవ్వలేదు, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వలేదు ఏముంటుంది క్యారెక్టర్ది ఏంటి అని. అండ్ సుకుమార్ సార్ బీయింగ్ సుకుమార్ సార్, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్. అండ్ తర్వాత త్రూ హిజ్ మెయిన్ అసోసియేట్స్ నాకు కొంచెం లైన్ తెలిసింది ఏంటి అనేది, వాళ్ళు చెప్పారు. అండ్ లుక్ టెస్ట్ చేసాం మనము, వీ గాట్ వాట్ ఎవర్ సుకుమార్ సార్ వాజ్ లుకింగ్ ఫర్. అండ్ సార్ చాలా హ్యాపీ అయ్యి విల్ గో ఫర్ షూట్ అని చెప్పి నెక్స్ట్ 2-3 డేస్లోనే మనము షూట్కి వెళ్ళిపోయాం. ఎన్ని ఇయర్స్ చేశారు పుష్ప 2? కరెక్ట్గా చెప్పాలంటే ఒక 11 months చేసామండి. 11 months? 10 months, yes. 10 months. నిజంగా సుకుమార్ సార్కి ఎందుకు ఐస్ నచ్చిందో నాకు తెలియదు, కానీ అదే ఐస్ మిమ్మల్ని ఇలాగా, ఓ మై గాడ్, అది నేను చెప్తాను. అది దాని గురించి చెప్పాలి అంటే చాలా అడగాలి మిమ్మల్ని. సో దానికన్నా బిఫోర్గా సో 11 months ట్రావెల్ చేశారు. అంటే 10 months ఐ మీన్ 10 months నేను ట్రావెల్ చేశాను, నాట్ బిఫోర్ దట్. సార్ని కలిసి హార్డ్లీ ఒక 1 week 10 days లో లుక్ టెస్ట్ జరిగింది. అండ్ ఆ తర్వాత 3-4 daysలోనే షూటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. జాన్ లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు November లో ఫినిష్ అయింది షూట్ మొత్తం. అది లొకేషన్ అంతా ఎక్కడండి? అది మొత్తం సెట్ అండి, RFC లో సెట్ వేసిన ఇది, అది అంత బానే. అడవిలు? ఎస్, అడవిలు కాదు, మనం చేసినది డెన్ సెటప్. మోస్ట్లీ అడవి అంతా మారడిమిల్లి అన్నట్టు అన్నారు, సో అక్కడే చేస్తారేమో. మనది మోస్ట్ ఆఫ్ ఆల్ సెట్ లోనే చేస్తారు. జాత్ర కూడా సెట్ లోనే చేశారు. ఓ మై గాడ్, అసలు నిజంగా జాత్ర చాలా మందికి జాత్ర కనెక్ట్ అయింది. అవును, చాలా మందికి లాస్ట్ ఫైట్ గూస్ బంప్స్ ఇచ్చింది. క్లైమాక్స్ కదా, ఈ రెండు మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు. అవును, అసలు కంప్లీట్ ఒక టర్న్. సో జాత్రలో అసలు సారీ గెటప్తో అసలు అల్లు అర్జున్ గారు అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కానీ ఏంటండి తప్పు కదా అలా అమ్మాయి పవిట లాగడం, ఎంత తప్పు. అది కూడా జాతరలో అలా చేశారు. ఇన్ఫాక్ట్ కొట్టడం కాదు, చంపేశారు. సో అది కూడా లాస్ట్ లో చెప్తారు కదా, ఆడపిల్ల మీద చెయ్యేస్తే ఇలాగే జరుగుతుంది అని. సో దట్ ఈస్ సంథింగ్ రైట్. సో హీరో గారు చెప్పిన ఒక లైన్ ఏముంది అది కరెక్ట్ అన్నట్టు చూపిస్తారు. సో రాంగ్ ఏంటి అనేది మనము చూపించాము, ఇలా చెయ్యకూడదు అని. కాదు తారక్ సార్, నాకు వన్ డౌట్ ఏంటంటే, ఒక క్యారెక్టర్ అనేది ఒక మనిషి మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది కదా. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ అంటే ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు కంటిన్యూ ఫిలిమ్స్లో చేస్తే నెక్స్ట్ డైరెక్టర్కి కానివ్వచ్చు, లేకపోతే ఆడియన్స్లో అదే అనేది మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా. ఐదర్ KGF అనుకోవచ్చు, లేదా దేవరా అనుకోవచ్చు, అండ్ ఈవెన్ దో పుష్ప 2 అనుకోవచ్చు కదా. సో అంటే మీ ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఒక పీక్స్ లోకే తీసుకెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అమ్మో ఇప్పుడు ఇది ఒక ఫీమేల్కి సంబంధించిన ఇది ఉంటుంది, సో పవిట లాగడం కానీ, అమ్మాయిని టచ్ చేయడం కానీ, నేను ఇలా దెబ్బలు కాయడం కానీ, లేకపోతే గాడిద మీద కూర్చోబెట్టి హాఫ్ హెయిర్ తీసేసి అరుగుండు చేయించడం కానీ, అంటే అది ఒక డిఫరెంట్ కేటగిరీ కదా. అంటే ఐ మీన్ KGF కానీ దేవరా కానీ అలా ఉండదు. పుష్ప 2 కంప్లీట్ ఒక క్యారెక్టర్ కి డిసైడ్ అయ్యే క్యారెక్టర్. మీకు భయం లేదా, అమ్మో ఈ క్యారెక్టర్ ఏమైనా నా
ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు లేదండి. యాజ్ అన్ యాక్టర్ నేను చేస్తున్నప్పుడు నాకు కంఫర్ట్ అనిపించిందంటే నేను ఖచ్చితంగా చేస్తా. అండ్ చాలాసారి చెప్పిన, ఇట్ ఈస్ నాట్ తారక్కి ఇలా చేస్తున్నారు అని కాదు, ఇది ఆ క్యారెక్టర్ బుగ్గారెడ్డికి ఇది చేస్తున్నారు అనేది విషయం. సో ఆ ఆలోచనతో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు తారక్కి చేస్తారు అని తారక్ ఈగో మీద తీసుకుంటే అది రాంగ్ అయిపోతుంది. సో అది కాకుండా మనము ఈ క్యారెక్టర్ కోసం ఇది చేస్తున్నాం, బుగ్గారెడ్డికి ఇలా జరుగుతుంది. సో Okay. బుగ్గారెడ్డి ఏం చేస్తాడు, ఇప్పుడు నిజంగా అయితే నేను వెళ్ళి అలా బయటలాగను, నిజంగా అలా స్మైల్ కూడా ఇవ్వను ఎవరికి కూడా. బట్ ఈ క్యారెక్టర్కి అది కావాల్సింది అని చాలా పర్టికులర్గా సుకుమార్ సార్ కూడా చెప్పారు. ఓకే. ఐ వాజ్ రెడీ ఫర్ ఇట్. నాకు క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది, ఆడికి జరిగే ఒక సిచ్యువేషన్స్ ఏముంది అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక స్టాండ్అవుట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. అండ్ పీపుల్ చాలా, అందరూ చూసిన జనాలు అందరూ హేట్ చేస్తారని కూడా నాకు అర్థమైంది. హేట్ అండ్ లవ్ చేయట్లేదండి ఎగ్జాక్ట్లీ, హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ లాగా అది ఇది వచ్చింది కదా. అంటే బిఫోర్ చూసేటప్పుడు, అంటే ట్రైలర్ లో అలా చూసేటప్పుడు అమ్మో ఏంటి పర్సన్ ఇలా ఇంత భయంకరంగా ఉన్నారు అని అనుకున్నాం. Yes. వన్స్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఏం పర్ఫార్మెన్స్ చేశాడు ఇతను అన్ని, అంటే థాట్ అనేది జనాల్లోకి వచ్చేసింది Yes, ఆటోమేటిక్ గా. yes. ఈ రోజు చాలా స్మార్ట్ అయిపోయారు ఆడియన్స్. మన జనాలు పాతలాగా ఎక్కడైనా చూస్తే వచ్చి కొట్టేయడం అలా ఉండదు. అంటే ఆ క్యారెక్టర్ని అక్కడే సినిమాలో హేట్ చేస్తారు, ఇమీడియట్ గా వచ్చి అంత భయపెట్టారు అందుకే మీరు నచ్చారు నాకు అని అంటారు. సో అలా కాంప్లిమెంట్స్ ఇస్తారు కాబట్టి ఆడియన్స్ ఆర్ ఆల్సో ఎవాల్వింగ్ అండ్ స్మార్ట్ అయిపోయారు Yes, ఇప్పుడు. yes. దట్స్ రియలీ నైస్, వాళ్ళు అది ఓన్ చేసుకుంటున్నారు అని. కానీ ఒకటండి, విలన్స్ లో కూడా అంటే ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా అంత ఎక్కువ డ్యూరేషన్ ఉండడం అనేది కూడా చాలా తక్కువ అయిపోయింది నవ్ డేస్ ఫిలిమ్స్ లో అవును. కదా. అంత క్యాపబిలిటీ, అంత ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్ అనేది. బట్ పుష్ప 2లో ఐ థింక్ సెకండ్ హాఫ్ మొత్తం నీతోనే స్టార్ట్ అయింది, నీతోనే ఎండ్ అయింది. ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, వాళ్ళు డిజైన్ చేసిన విధానం అది. నాకైతే ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడే చాలా నేను ఎంజాయ్ చేసిన. అండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసేవారు, చెప్పారు నాకు వచ్చి. ఇన్ఫ్యాక్ట్ ఏ డైలాగ్స్ చెప్తానో నేను అక్కడ వచ్చి అలా నాతో మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ నాతో ఆ డైలాగ్ చెప్పి ఆ తర్వాత అన్ని కాన్వర్సేషన్స్ స్టార్ట్ చేసేవారు. సో ఇవన్నీ జరిగినప్పుడు ఇట్ వాస్ సంథింగ్ రియలీ వెరీ నైస్ ఫర్ మీ యాజ్ వెల్ టు ఎక్స్పీరియన్స్. సూపర్ అండి.